ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆద్యుడిగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అణగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ